ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభములండి. ఈ యొక్క సాయంకాల సమయమందు మళ్ళా మీ దగ్గరికి ఈ విధంగా రావడానికి గల కారణం, గురువే దేవుడా అనే అంశం గురించి మీతో మాట్లాడాలని చెప్పి ఉద్దేశం కలిగి ఉన్నాను. నిజానికి ఏంటంటే ఈ యొక్క చాలామంది ప్రజలు ఏమంటున్నారంటే, గురువే ప్రత్యక్షమైన దైవం అండి, దేవుడు అని మనం ఎవరినైనా పిలవడానికన్నా ముందు మొదట తల్లిదండ్రులను దేవుడని పిలవాలి. రెండవ స్థానంలో ఈ యొక్క జీవనానికి అవసరమైన మార్గాన్ని చూపించేవాడు గురువు గనక, మనిషి తన జీవితాన్ని పోషించుకోవడానికి అవసరమైన దారిలో ఎలా నడవాలి, ఏం చేయాలి, ఈ మెలకువలన్నీ నేర్పేవాడు గురువు గనక, ఏమండి జీవనానికి సంబంధించిన ఆ యొక్క మార్గాన్ని చూపించేవాడు, లేకపోతే ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఏం చేయాలి అనే అనేకమైన మెలకువలు తెలియజేసేవాడు గురువు గనక, ఆ గురువుని దేవుడుగా భావించాలి. లేకపోతే గురువే దేవుడు, ప్రత్యక్షమైన దేవుడు, గురువు తర్వాతే ఇంక ఈ భూమి మీద దేవుడు అనబడేవారు ఉంటారు అనే విషయాన్ని చాలామంది చెబుతున్నారు. నిజానికి అది అంత సమంజసమైన విషయం కాదండి. ఎందుకు అంటే ఈ భూమి మీద ఒక విద్యని నేర్పేవాడిని మాత్రమే మనం గురువు అని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈరోజు చాలామంది చేస్తున్న అనేకమైన పనిపాట్లు ఉంటాయండి. ప్రతి పనికి కూడా ఒక చదువు అనేది ఉంది. ప్రతి పని చదువుతో సంబంధం లేకుండా బయట ప్రాంతాల్లో చాలామంది చాలా రకాలుగా నేర్పుతూ ఉంటుంటారు. అది ఒక మేస్త్రి పని కావచ్చు, లేకపోతే ఒక కార్పెంటర్ వర్క్ కావచ్చు, లేకపోతే ఒక రాడ్ బెండింగ్ కావచ్చు, లేకపోతే ఒక ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ కావచ్చు, లేకపోతే ఒక కుకింగ్ కావచ్చు. ఇలా అనేక రకములైన పనుల్ని చాలామంది నేర్పుతూ ఉంటుంటారండి. కనుక మనం పని నేర్పే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అని భావించి వాళ్ళకి నమస్కరించాలి, లేకపోతే సాగిలి పడాలి అనే ఆలోచన ఎవరికైనా కలిగినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పని నేర్పుతున్న వ్యక్తి ఎలాంటి వాడు అనే దాన్ని మనం పరిశీలన చేయాలి. ఈరోజు వారి వ్యక్తిగత జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు వాళ్ళు ఎన్నో రకాల వ్యసనాలకు బానిసై ఉంటారు. ఎన్నో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉంటారు. ఏమండి వాళ్ళు జూదం ఆడుతూ ఉంటుంటారు, లేకపోతే ఇతరుల పట్ల ద్వేషం, అసూయ ఇలాంటి అనేక అవలక్షణాలని కలిగి ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం దేవుడు అని సంబోధించడానికి వీల్లేదండి. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని మనం దేవుడు అని దేవుని యొక్క స్థానాన్ని తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా కొంతకాలం జీవించడానికి పుట్టాడు. ఆ వ్యక్తి తన జీవిత కాలంలో జీవిస్తున్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుంటాడు. ఆ నేర్చుకునేవి తన తర్వాత తరానికి చెబుతూ వెళ్తూ ఉంటుంటాడు. అంతే తప్ప ఇదేంటంటే ఇది ఒక సర్కిల్ ఏంటి, ఇది ఒక వృత్తాకారం, ఇది నిత్యం జరిగేదే. ఇప్పుడు నేను భూమి మీదకి వచ్చాను, నా తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే ఈ సమాజంలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి తెలిసిన కొన్ని విషయాలని నాకు నేర్పుతారు. నేను నా యొక్క అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు నేర్చుకుంటాను. నేను నేర్చుకునేవి నా తర్వాత తరానికి నేర్పుతాను. వాళ్ళు కూడా నా దగ్గర నుంచి కొంత నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళు కొంత అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు. వారు తర్వాత తరాలకు చెప్తారు. అంత మాత్రం చేత అలా చెప్పిన వాళ్ళని అంటే లేకపోతే జీవనానికి సంబంధించిన దారి చూపించే వాళ్ళని అందరినీ మనం దైవములు, దేవుళ్ళు, ఆరాధించబడడానికి అర్హుడు ఇలాంటి పదాలని మనం అప్లై చేయకూడదండి. దీనికి బైబిల్ పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్త 23వ అధ్యాయము 8, 9, 10 వచనాలను మనం పరిశీలన చేసినప్పుడు, నేను ఇవన్నీ చదవట్లేదు కానండి, నేరుగా 8వ వచనాన్ని చదువుతున్నాను. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు అని బైబిల్ పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. మనం ఏమని పిలువబడకూడదంటే బోధకులు అని పిలువబడకూడదు. ఎందుకు బోధకులు అని పిలువబడకూడదు అని చెప్పేసి మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు, నేను చదివిన ధ్యానం చేసిన ఈ అంశాలన్నిటిని క్రోడీకరించినప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు నాకు చాలా తేటతెల్లంగా అర్థమయ్యాయండి. అందులో మొదటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని మనం గురువు అని పిలవాలి అంటే హితాన్ని బోధించాలి. హితాన్ని బోధించడం అంటే మంచిని బోధించేవాడై ఉండాలి. ఏమండి,
ఒక వ్యక్తికి మంచి చేసే విషయాలని చెప్పగలిగేవాడై ఉండాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని గాని, లేకపోతే బైబిల్ అంతటిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకొచ్చారంటే, హితాన్ని ప్రకటించడానికి హితవత్సరం ప్రకటించడానికి ఆయన ఈ భూమి మీదకొచ్చారని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంటది. ఆయన ఎంతో మందికి సహకారిగా నిల్చున్నారు. ఆయన యొక్క బోధల చేత ఎంతో మందిని ఆ యొక్క ఈ భూ సంబంధమైన బంధకాల నుంచి విముక్తులుగా చేశారండి. ఆయన హితాన్ని బోధించారు. రెండవది ఏందంటే, సత్యాన్ని స్థాపించేవాడై ఉండాలి గురువు అంటే. అంటే ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకొని దాన్ని దాని పక్షాన నించోనేవాడై ఉండాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన చేసిన బోధకి ప్రజలు ఆశ్చర్యపడి రోమీయులకి సిలువకి అప్పజెప్పినప్పుడు కొంతమంది ఉద్దేశపూర్వకంగా, ద్వేషపూర్వకంగా ఆయన్ని సిలువకి అప్పజెప్పినప్పుడు ఆయన తన ప్రాణాన్ని తీసేస్తారనే భయం ఆయనలో లేదండి. ఆయన ఏదైతే ప్రకటించారో అది సత్యము అని ఆయనకి తెలుసు గనక దాని పక్షాన ఆయన నించున్నారు. అంటే గురువు ఎప్పుడు కూడా హితాన్ని బోధించాలి. రెండవది సత్యాన్ని స్థాపించేవాడుగా ఉండాలి. మూడవది దేవునితో మానవుని యొక్క చెడిపోయిన సంబంధాన్ని కలపగలిగిన వాడై ఉండాలి. ఒక గురువు ఒక వ్యక్తి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, తన ప్రాణం పోయినప్పటికీ ఒక సేఫ్ జోన్‌లో ఉండాలి. లేదా ఎటువంటి ఇబ్బంది లేని ఒక స్థిరంగా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక స్థిరమైన లక్ష్యాన్ని కలిగి ఉండాలి తన జీవితం పూర్తయ్యేటప్పటికి. ఎవరికి ఇది సాధ్యమవుతదంటే, మంచి గురువుని కలిగి ఉన్న వ్యక్తికి మాత్రమే స్థిరమైన లక్ష్యం ఉంటది. స్థిరంగా అంటే ఆ యొక్క ఖచ్చితమైన ఆ యొక్క లక్ష్యం ఉంటదండి. అయితే ఈ యొక్క మంచి గురువు ఎవరు అన్నట్లయితే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన నేరుగా మానవుడిని అంటే చెడిపోయిన మానవుడిని దేవునితో కలిపే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన దేవుని దగ్గర ఈ విధంగా విన్నవించుకుంటున్నారు. తండ్రి, అగో మీరు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో వీళ్ళని కూడా మనలో భాగస్తులుగా చేయండి. లేకపోతే వీళ్ళు కూడా మనలో భాగస్తులై ఉన్నారు దేవా అనే విధంగా ఆయన అనేక మార్లు మాట్లాడడం జరుగుతుంది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేరుగా చెప్పారు ఏమనంటే, ఇదిగో మీరు సర్వ మానవాళికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఏంటి ఆ సువార్త అంటే, నేను మరణించాను మీకోసము, నేను ఆ యొక్క మరణాన్ని జయించి తిరిగి లేచాను. ఇదిగో మీ అందరికీ కూడా నేను ఏ స్థలంలో అయితే ఉంటున్నానో ఆ స్థలంలో మీ అందరికీ నివాసాలను సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. మీరందరూ కూడా ఈ సందేశాన్ని తీసుకొని వెళ్ళి సర్వ మానవాళికి ప్రకటించండి. ప్రకటించడం మాత్రమే కాదు గాని నాకు శిష్యులుగా చెయ్యండి. అంటే ఇక్కడ ఆయనకి శిష్యులమి మనం అయినట్లయితే ఆయన మనకి ఎవరంటే గురువు అండి. గురువు అంటే ఇదేనండి. ఖచ్చితంగా ఆయన హితాన్ని బోధించేవాడై ఉండాలి. రెండవది సత్యాన్ని స్థాపించేవాడై ఉండాలి. మూడవదిగా నిశ్చయిత ఖచ్చితమైన నిశ్చయితను మనకి ఇవ్వగలిగిన వాడై ఉండాలి. ఈ నిశ్చయితని ఖచ్చితంగా ఇవ్వగలిగిన వారు ఎవరు అన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే మన జీవితం ఏమైపోతాదో అనే ఆందోళన ప్రతి మనిషికి ఉంటది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న ఏ ఒక్కరి జీవితానికి కూడా ఏ డోకా లేదు. ఆయన నమ్ముకున్న ఏ శిష్యుడికైనా ఖచ్చితమైన ఒక నిశ్చయిత ఉంది. ఏంటా నిశ్చయిత అంటే, తండ్రిని కలుసుకునే ఒక రోజు ఉంది, తండ్రితో నివసించే ఒక రోజు ఉంది అనే నిశ్చయిత ఉంది. అయితే ఈ భూ సంబంధంగా గురువులను పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నప్పటికీ కూడా ఈ లక్షణాలతో వాళ్ళ జీవితాలను మనం పరిశీలన చేద్దాం. ఏంటి లక్షణం అంటే, హితాన్ని బోధించేవాడై ఉన్నాడా అని చెప్పేసి అంటే, కొంతమంది బోధించవచ్చు, కొంతమంది బోధించకపోవచ్చు. 100కి 98 మంది హితాన్ని బోధించే గురువుల్ని నేను ఎక్కడ చూడలేదు, అరుదుగా ఉన్నారండి. రెండవది సత్యాన్ని స్థాపించే వాళ్ళు ఉన్నారా అంటే, దానికోసం పరిస్థితులు రీత్యా నించోగలిగే వారుగా ఉంటారా? వాళ్ళు ఏదైతే హితాన్ని బోధించారో, లేకపోతే ఏదైతే ఇది సత్యం అని చెప్పారో ఆ మాట మీద ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటారా అంటే,
ఏమండి చాలా మంది ఊసరవెల్లులు లాంటి వాళ్ళని నేను ఈ సభ్య సమాజంలో చూడడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి అనుకూలంగా రంగులు మార్చుకోవడం జరుగుతూ ఉంటుంటది. ఇక మూడవది ఏందంటే ఆ గురువుని నమ్ముకున్న వ్యక్తికి ఏమండి ఖచ్చితమైన నిశ్చయిత ఉంటదా? ఆ గురువు గారి వల్ల నా జీవితానికి భరోసా ఉంది అన్నది ఏమైనా ఉంటదా అంటే, అలాంటి గురువుల్ని మనం అరుదుగా చూస్తాం. ఒకవేళ భూ సంబంధంగా ఆయన ఏదైనా ఒక వ్యక్తికి మంచి చేసి ఉండొచ్చు గానీ, ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి మనిషి పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చనిపోతున్నాడు గనక, తండ్రి దగ్గరికి చేర్చే నిశ్చయిత కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలరు. ఆయనే నిజమైన గురువు. ఆయనే నిజమైన రక్షకుడు. గనక ఈ యొక్క సాయంకాల సమయమందు దయచేసి మనమందరం కూడా ఆ గురువు దగ్గర సాగిలపడదాం. ఆ గురువుని ఆరాధిద్దాం. ఈ భూమి మీద విద్యాభ్యాసాన్ని నేర్పే వాళ్ళుండొచ్చు. లేకపోతే పనిపాట్లు నేర్పే వాళ్ళుండొచ్చు. వాళ్ళని గౌరవిద్దాం. వాళ్ళని ప్రేమిద్దాం. వాళ్ళ వృద్ధాప్యంలో మనం వాళ్ళు మనకి మన యొక్క వయస్సులో ఆ బాల్యంలో మన తోడుగా ఉన్నారు గనక, వాళ్ళ వృద్ధాప్యంలో కూడా మనం వాళ్ళకి తోడుగా ఉందాం. అంతే తప్ప ప్రతి ఒక్కరిని నేను ఆరాధిస్తాను. ప్రతి మనిషిని నేను ఆరాధిస్తాను. అది తల్లిదండ్రులే నాకు దేవుళ్ళు. నేను వాళ్ళ దగ్గరే వాళ్ళకే సాగిలపడతాను. విద్య నేర్పినవాడు నాకు దేవుడు గనక నేను ఆయన ముందు సాగిలపడతాను అని చెప్పేసి నువ్వు అనుకున్నట్లయితే దయచేసి నీ అభిప్రాయాన్ని మార్చుకోవడం చాలా మంచిది. పునర్పరిశీలన చేయడం చాలా మంచిది. సత్యాన్ని గ్రహించడం చాలా మంచిది. ఇంత ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి శుభములు తెలియజేస్తున్నాము. ఈ సందేశం మీకు అర్థమై ఉన్నట్లయితే దీన్ని లైక్ చేయండి, ఇతరులకు పంపించండి. ఛానల్ అందరికీ తెలిసే విధంగా మీ వంతు సహకారం చేయాలని కోరుతూ మీ సహోదరుడు డేవిడ్.